స్వచ్ఛ వాయువులే ఆరోగ్యాన్ని సంరక్షించే కవచాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. పర్యావరణ హితాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు. ఏలూరు 20వ డివిజన్ నరసింహారావుపేటలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెలలో వచ్చే 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈ నెలలో క్లీన్ ఎయిర్ అనే థీమ్ ని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం క్లీన్ ఎయిర్ థీమ్పై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే స్థానిక నాయకులు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే, మేయర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పరిశుభ్రత సూత్రాలను పాటించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని సూచించారు. పచ్చని చెట్లే స్వచ్ఛ వాయువులను అందిస్తాయని, తద్వారా వ్యాధుల బారిన పడే పరిస్థితులకు అడ్డుకట్ట పడుతుందని, వర్షపాతం పెరిగితే దానివల్ల కూడా వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ఏలూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రజల బాధ్యతాయుతమైన భాగస్వామ్యంతోనే వాయు కాలుష్యం నివారణ సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, జనసేన నాయకులు నారా శేషు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, టీఎన్టీయూసీ నాయకులు కోలపల్లి ఉమాశంకర్, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య, నగర ప్రముఖులు పాలడుగు రాజేంద్ర ప్రసాద్, గూడూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీల్చేటువంటి గాలిలో కొరకు ప్రతిరోజు సమయం కేటాయిస్తానని నెల కూడా 3వ శనివారం ఏదైతే ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటుందో అందులో భాగంగానే ఈ రోజున క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మరి నరసింహారావుపేట ఏరియానే ఎన్నుకోవడానికి గల కారణం ఉంది. ఇందులో దాన్ని పాటించగలిగిన వ్యక్తులు, సామర్థ్యం ఉన్న మనుషులు ఉన్నారని చెప్పి ఇక్కడ మరి నరసింహారావుపేట ఏరియాలో పెడతం జరిగింది ఈ కార్యక్రమం. మరి ప్రతి నెల కూడా ఏదైతే మీరు కూడా టీవీల ద్వారా చూస్తారు, డెఫినెట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ప్లాస్టిక్ గురించి కానీ, అలాగే వ్యర్థాల గురించి కానీ, ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ఈ క్లీన్ ఎయిర్ అనేది మనకి ఎంత అవసరం అనేది, గాలి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ మొక్కల వల్ల వర్షపాతం ఎక్కువ వచ్చి మనకి ఏదైతే పొల్యూషన్ అది లాక్కెళ్ళిపోయి ఆ ఎయిర్ వల్ల వెళ్ళిపోయిన తర్వాత మనకి స్వచ్ఛమైన గాలి మనకు ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి కూడా మొక్కలు నాటడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలని కాల్చేటప్పుడు కూడా అవి కాల్చితే దానివల్ల ఏదైతే వచ్చే పొగ కానీ, వాసన కానీ, దానివల్ల కూడా అవి కూడా మనకి ఏదైతే పీల్చినప్పుడు మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుకుంటూ అవగాహన నేర్పవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది. మనం స్వచ్ఛ వాయువుని పీల్చుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. మరి స్వచ్ఛ వాయువు పీల్చాలంటే మరి ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా మరి చూసుకోవాలి. మన గౌరవ అధికారులు కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కానివ్వండి, మరి చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి మరి అందరూ కూడా మరి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ డివిజన్ నుంచి కూడా చాలామంది పెద్దలు కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మరి చాలామందికి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మరి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా సంతోషించాల్సినటువంటి సమయం ఉంది. అయితే వేసవి కాలంలో మాత్రం ఇది 75-78 దాటిపోతుంది. కారణం ఏంటంటే ప్రత్యేకించి రోడ్డు డస్ట్ ఎక్కువగా ఉంటాం. మనం తెలుసో తెలియకో గృహాల్లోంచి వచ్చేటువంటి చెత్త మొత్తాన్ని రోడ్ల మీద విసిరేస్తూ ఉన్నాం. వాహనాలన్నీ వాటి మీద నుంచి పోయి ఈ వాహనాల టైర్ల కింద డస్ట్ పడి గాల్లోకి వెళ్ళిపోయి గాలి కాలుష్యం పెరిగి మనం పీల్చేటువంటి గాలి కూడా విషంతో పాటు సమానంగా మారిపోతుంది. కాబట్టి దయచేసి వ్యర్థ పదార్థాలని రహదారుల మీద విసరకుండా వాటిని పురపాలక సంఘ సిబ్బందికి అందించి సహకరించవలసిందిగా కోరుకుంటూ